ఫ్రెండ్స్, నా పేరు మేఘానే మణి. ఇందులో కనుక 5 out of 5 వస్తే మనం ఎమోషనల్లీ చాలా మెచ్యూర్డ్ అని అర్థం. అందరూ ఎంతసేపు అసలు లెక్కల్లో ఎంత వచ్చాయి, సైన్స్లో ఎంత వచ్చాయని చూస్తారు. కానీ ఎమోషనల్ మెచ్యూరిటీ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది దానికన్నా ఇంపార్టెంట్. ఎందుకంటే 99 వచ్చిన వాళ్ళు కూడా ఒక్కొక్కసారి డిప్రెషన్, మనం ఎన్నో వినే ఉంటాం, స్టూడెంట్స్ సూసైడ్ అని. కాబట్టి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉన్నవాళ్ళు, ఎమోషనల్ మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు, వాళ్ళ ఎమోషన్స్ని ఎక్కడ ఎప్పుడు ఎంతవరకే వాడాలని తెలిసిన వాళ్ళు ఎక్కడైనా బతకగలరు. సో ఆ 5 ఏంటో చూసేద్దామా. 1, మీరు అన్ని ఆర్గ్యుమెంట్స్ వినవలసిన అవసరం లేదు అని మీకు తెలుసు. ఎందుకంటే మీరు కొంచెం విశాల దృక్పథంతో, పర్స్పెక్టివ్తో చూస్తారు. వాళ్ళ పర్స్పెక్టివ్ వాళ్ళది, మన పర్స్పెక్టివ్ మనది. ఎప్పుడు మనమే నెగ్గాల్సిన అవసరం లేదు అన్న విషయం మీకు తెలుసు. సో యూ గాట్ 1. 2, మీరు ఏదైనా చిన్న తప్పు చేసినా, మిస్టేక్ చేసినా డిఫెన్సివ్ అవ్వకుండా, లేదంటే ఏదో ఎక్స్క్యూజ్ ఇవ్వకుండా ఈజీగా సారీ చెప్పగలరు. అఫ్కోర్స్ మిస్టేక్స్ నుంచే మనం అది ఒప్పుకుంటేనే మనం ఎదుగుతాం. కరెక్టా? ఓకే, నెక్స్ట్ ఏంటంటే మీకు ఇంకా సక్సెస్ రాకపోయినా మీరు మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీలో ఎవరికైనా సక్సెస్ వస్తే వాళ్ళని చూసి మీరు సంతోషిస్తారు. జెలసీ కానీ కాంపిటీషన్ కానీ లేకుండా. ఎందుకంటే వాళ్ళ జర్నీ వాళ్ళది, మన జర్నీ మనది. సో యూ ఆర్ హ్యాపీ ఫర్ అదర్స్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మిమ్మల్ని ఎవరైతే రెస్పెక్ట్ చేయట్లేదో వాళ్ళ వెనక పడ్డం మానేస్తారు. ఎందుకంటే మిమ్మల్ని మీరు రెస్పెక్ట్ చేసుకుంటారు కాబట్టి. ఓకే, నా లాస్ట్ 1, మీరు చాలా హెల్దీ బౌండరీస్ పెట్టుకుంటారు. అంటే అన్నిటికీ ఎస్ చెప్పి ఇబ్బంది పడకుండా, లేదంటే ఏదైనా రిలేషన్షిప్లో కూడా నేను ఇది చేయగలను, ఇది చేయలేను అని హెల్దీ బౌండరీస్, వేరే వాళ్ళని హర్ట్ చేయకుండా క్లియర్గా పెట్టుకుంటారు. ఎందుకంటే మనం చాలాసార్లు చూస్తుంటాం, ఎస్ అని అనేస్తాం, తర్వాత మనలో మనం నలిగిపోతాం. నో అని చెప్పడం కూడా ఒక స్కిల్లే. సో ఎప్పుడు ఎక్కడ నో చెప్పాలి, ఎక్కడ బౌండరీస్ ఉండాలి అనేది మనకి బాగా తెలిసి ఉండాలి. సో ఎంతమందికి 5 out of 5 వచ్చాయి? ఇట్స్ ఓకే, లైఫ్ ఈజ్ అ ప్రాసెస్. ఇంకా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. సో లెట్స్ లెర్న్ అండ్ గ్రో. I hope this video helps, and for more such helpful videos, do subscribe to my channel.